మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎక్కువ చోట్ల నల్లమట్టి ఉంటుంది. ఇది మెత్తగా నల్లగా ఉంటుంది. ఈ మట్టి నీటిని బాగా పట్టి ఉంచుతుంది. అందుకే నీరు తక్కువ ఉన్నా పంటలు బాగా పండుతాయి. మహారాష్ట్రలో ఎక్కువగా పత్తి పండిస్తారు. పత్తితో పాటు జొన్న, మొక్కజొన్న, గోధుమ కూడా పండుతాయి. మధ్యప్రదేశ్ పశ్చిమవైపున అంటే మాల్వా ప్రాంతంలో నల్లమట్టి ఎక్కువ. ఈ మట్టిలో పంటలు బాగా పండుతాయి. మధ్యప్రదేశ్లో పత్తి మరియు సోయాబీన్ ఎక్కువగా పండిస్తారు. భారతదేశంలో సోయాబీన్ ఎక్కువగా ఇక్కడే పండుతుంది. ఇక్కడ గోధుమ, జొన్న కూడా పండిస్తారు. గుజరాత్లోని సౌరాష్ట్ర, దక్షిణ ప్రాంతంలో కూడా నల్లమట్టి ఉంటుంది. ఈ మట్టి కూడా నీటిని బాగా నిల్వ ఉంచుతుంది. గుజరాత్లో ఎక్కువగా పత్తి పండిస్తారు. భారతదేశంలో పత్తి పండించే ముఖ్యమైన రాష్ట్రాలలో ఇది ఒకటి. వేరుశెనగ, పొగాకు, గోధుమ కూడా ఇక్కడ పండుతాయి. తూర్పు తీరంలో నదులు సముద్రంలో కలిసే చోట, డెల్టాలలో ఒండ్రుమట్టి ఉంటుంది. ఈ మట్టి ముఖ్య లక్షణాలు 3 ఇవి. సారవంతమైనది. ఈ మట్టిలో పంటలు బాగా పండుతాయి. నదులు వరదలు వచ్చినప్పుడు కొత్త మట్టిని తీసుకువచ్చి వేస్తాయి. అందుకే ఇది చాలా సారవంతంగా ఉంటుంది. వరి, చెరకు, గోధుమలాంటి పంటలు బాగా పండుతాయి. తేలికైనది. ఈ మట్టి తేలికగా, మెత్తగా ఉంటుంది. నీరు సులభంగా లోపలికి వెళుతుంది. అందుకే దున్నడం కూడా తేలిక. ఖనిజాలు ఎక్కువ. ఈ మట్టిలో పొటాష్, సున్నం, ఫాస్ఫోరిక్ ఆమ్లం లాంటి ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. ఇవి పంటల ఎదుగుదలకు చాలా అవసరం. కొండ ప్రాంతాల్లో నేల కోతను ఆపడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మెట్లు ఏసి సాగు చేయడం, టెర్రస్ ఫార్మింగ్. కొండవాలుపై మెట్లులాగా భూమిని చదును చేసి పంటలు పండిస్తారు. ఇలా చేయడం వల్ల వర్షం నీరు వేగంగా కిందకు ప్రవహించకుండా ఆగుతుంది. మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది. వాలుకు అడ్డంగా దున్నడం, కంటూర్ ప్లవింగ్. కొండవాలులకు అడ్డంగా భూమి ఎత్తును బట్టి దున్నడం వల్ల నీటి ప్రవాహం వేగం తగ్గుతుంది. మట్టి కోత తగ్గుతుంది. చెట్లు నాటడం, అటవీకరణ. కొండ ప్రాంతాల్లో చెట్లను ఎక్కువగా నాటడం వల్ల వాటి వేర్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి. వర్షం నీటి ధాటికి మట్టి కొట్టుకుపోకుండా ఆగుతుంది. ఇది నేల కోతను బాగా తగ్గిస్తుంది. కవర్ క్రాప్స్ అంటే నేల కప్పి ఉంచే పంటలు. ఉదాహరణకు గడ్డి లేదా కొన్ని రకాల మొక్కలు. ఇవి నేల కోతను తగ్గిస్తాయి. గట్ల ఏర్పాటు. నీటి ప్రవాహాన్ని అరికట్టడానికి చిన్న చిన్న గట్లను నిర్మిస్తారు. ఇది నీటిని నిలిపి ఉంచి మట్టి కొట్టుకుపోకుండా చేస్తుంది. ఈ పద్ధతులు కొండ ప్రాంతాల్లో నేల కోతను తగ్గించి మట్టిని రక్షించడంలో సహాయపడతాయి.